ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా నగిరిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై ఈ కేసు రిజిస్టర్ చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారని, హత్యాయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు రఘురామకృష్ణంరాజు. ఈ కేసులో A1 గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2 గా నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A4 గా విజయపాల్, A5 గా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా నగిరిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై ఈ కేసు రిజిస్టర్ చేశారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారని, హత్యాయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు రఘురామకృష్ణంరాజు. ఈ కేసులో A1 గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2 గా నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A4 గా విజయపాల్, A5 గా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, రఘురామకృష్ణరాజుకు సంబంధించి ప్రభుత్వానికి భంగం కలిగించేలా రఘురామకృష్ణరాజు మాటలు ఉన్నాయని చెప్పేసి కూడా అప్పుడు పలు సెక్షన్ల కింద రఘురామకృష్ణరాజుపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు సిఐడి ఆఫీస్ కూడా తరలించారు. సిఐడి ఆఫీస్ లో తరలించడమే కాకుండా రఘురామకృష్ణరాజుపై దాడి చేశారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు అక్కడ ప్రస్తుతం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అయితే గతంలో రఘురామకృష్ణరాజు ప్రభుత్వానికి పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వం జరిగినటువంటి స్థితిగతులపై కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసాం. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకి అదేవిధంగా వైసీపీకి ఫైట్ నడిచిందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఆ కేసు ఎప్పుడైతే పెట్టారో కేసుకు సంబంధించి కూడా ఈ రోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్లు కూడా కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆ సెక్షన్లు చూసుకున్నట్లయితే 123, అదేవిధంగా 166, 167, 197, 307, 326, 465, 508 కింద ప్రకారం ఆ కేసులు నమోదు చేశారు. ఆయనతో పాటు రఘురామకృష్ణతో నగరపాలెం పోలీస్ స్టేషన్ లో యొక్క కేసు నమోదైందని చెప్పుకోవాలి. అయితే కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు ఆ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని కూడా రఘురామకృష్ణరాజు యొక్క ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో మాత్రం A3 గా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా A2 గా IPS అధికారి సీతారామాంజనేయుని, A4 గా విజయపాల్ ని, A5 గా డాక్టర్ ప్రభావతి పేరు ఎందుకు చేర్చాల్సి వచ్చిందంటే గతంలో ఆ ప్రభావతి సూపరింటెండెంట్ గా జీజీహెచ్ హాస్పిటల్ లో పనిచేశారు. పనిచేసినటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు జరిగినటువంటి దాడిపై ఆమె నివేదిక ఇవ్వాలని చెప్తే ఆయనపై ఎటువంటి దాడి జరగలేదని చెప్పేసి కూడా ప్రభావతి యొక్క రిపోర్ట్ కూడా జీజీహెచ్ నుంచి ఆసుపత్రి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ఆమె పేరు కూడా ఆ ఫిర్యాదులో నమోదు చేశారు. నమోదు చేయడం కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులు కావాలని చెప్పేసి ఆయనపై ఫిర్యాదు చేయడమే కాకుండా అతన్ని చిత్రవదలకి గురి చేశారు, అదేవిధంగా అతనిపై దాడి చేశారని చెప్పేసి కూడా అప్పుడు రఘురామకృష్ణరాజు వెల్లడించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కానీ, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పడం కానీ జరగడం జరిగింది. అయితే ముందుగా అరెస్ట్ చేసి మొదటగా రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి ఆఫీస్ కి తరలించారు. అప్పట్లో అయితే తరలించిన తర్వాత సిఐడి ఆఫీస్ లో అతనిపై ఆ సిఐడి అధికారులతో పాటు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా దాడి చేసి అతనిపై సిఐడి అధికారులు అతని చిత్రహింసలకు గురి చేశారు, అత్యాచారం చేశారు. అతని చిత్రహింసలకు గురి చేసే టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ కూడా చేసి చూపించారంటూ కూడా రఘురామకృష్ణరాజు కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ప్రభుత్వం ఆ తర్వాత ఆయన వైసీపీ టీడీపీలో చేరడం, ఇప్పుడు
ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఇక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు, సంబంధిత నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి నేను ఎంపీ స్థాయి హోదాలో కేంద్రం ఎంపీ స్థాయి హోదాలో కూడా కనీసం వాళ్ళంతా అధికారులంతా కూడా నాపై దాడి చేయడం కాకుండా నన్ను హత్య చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా సంబంధిత నగరపాలెం సిఐ కూడా తెలపడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మాత్రం రఘురామకృష్ణరాజు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనపై జరిగినటువంటి దాడిని కూడా ఆయన అప్పట్లో వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే నగరపాలెం మరి పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేశారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.